మరి బఫర్ జోన్ ఏ దానికి ఎంత ఉంటది అన్నప్పుడు రివర్స్ ఉన్నాయి అనుకోండి, నదులు ఏవైతే నదులు ఉంటాయో నదులన్నిటికి కూడా 100 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది సార్. ఎఫ్టిఎల్ అంటే నది పరివాహక నది ఒడ్డు కాకుండా అక్కడ నుండి 100 మీటర్లు దానికి మనం ఎఫ్టిఎల్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది, అంటే ఏదైతే బఫర్ జోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా ఏదైతే ఫర్ సపోజ్ అదే నది ఏదన్నా ఒక మున్సిపాలిటీలో లేకపోతే నగర పంచాయతీలో మున్సిపల్ కార్పొరేషన్లో ప్రవహిస్తుంది అనుకోండి, ప్రవహిస్తున్నప్పుడు అంటే ఆ 100 మీటర్లు ఏమైతే అంటే 50 మీటర్లకు తగ్గించడం జరిగిందండి. ఎప్పుడైతే పట్టణ ప్రాంతాల నుంచి ఇలా నది ప్రవహిస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి ఆ బఫర్ జోన్ 50 మీటర్స్ తగ్గించడం జరిగిందండి. నెంబర్ 2 ఇది అంటే రివర్ వరకు వచ్చేసి నెంబర్ 1 అండి. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్స్ వరకు వచ్చేసి అంటే చెరువులు, ఈ కుంటలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఎక్కడ